వాటర్ 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 నన్ను చూసి తను ఎందుకు ఇంతలా భయపడుతుంది? ఏం భయపడుకో, మంచినీళ్ళు ఇక్కడ పెడుతున్నాను, నువ్వే తీసుకొని తాగు. ఎందుకు అంతలా భయపడుతుంది? నా వల్ల తను ఇక్కడ ఇరుక్కుందనా? ఏదైనా నా పొరపాటు వల్ల ఈ పాప ఇక్కడ ఇరుక్కోవాల్సి వచ్చింది. ఎలా అయినా సరే ఈ పాపకేం కాకుండా చూసుకోవాలి. వాళ్ళు గొప్ప చెప్పేదాకా నేను ఇంటికి వెళ్ళకూడదు. ఏమైంది? అది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? లేదమ్మా, రింగ్ అవుతుంది కానీ అసలు లిఫ్ట్ చేయడం లేదు. అదేంటి? అదెంత పని మీద ఉన్నా ఏ టైంలో ఉన్నా ఫోన్ వస్తే అటెండ్ చేస్తుంది కదా. అదే అర్థం కావడం లేదమ్మా. అసలు మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? చెప్తే మనకెందుకురా ఈ టెన్షన్? అప్పుడే 8 అయిపోయింది. అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. అమ్మా, చిన్న మధు నా గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో. నేనేదో మనసు బాలేక కాస్త కుదుట పడేసుకుందామని ప్రశాంతంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుందామని వస్తే ఈ రౌడీలు నన్ను ఎత్తుకొచ్చారు. నేనేమో ఆ పాప కోసం వచ్చారని పొరపడే తనని పట్టుకుంటే వాళ్ళు నన్ను తనని తీసుకొచ్చి ఇక్కడ నిర్దాక్షిణ్యంగా పడేశారు. నేను లేస్తే పాప భయపడుతుంది. పాపా, ఏం భయపడుకో. నీ పేరేంటి? ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? నేను ఎందుకు వచ్చానన్నా? అయ్యో, నేను నిన్నేమనను, ప్రామిస్. నీ పేరేంటమ్మా? నాకు నాన్న కావాలి. నాకు నాన్న కావాలి.
ఈ పాప తల్లిదండ్రులు కూడా ఎంత టెన్షన్ పడుతుంటారో. నా ఒక్కదాని మూలంగా అటు అమ్మ మధు చిన్న ఈ పాప తల్లిదండ్రులు అందరికీ టెన్షన్ క్రియేట్ చేశాను. ఈ పాపని రక్షించి వాళ్ళకు అప్పచెప్తే కానీ నా మనసు కుదుట పడేలా లేదు. నువ్వు భయపడుకో, నీకేం కానివ్వను. ఎలా అయినా నిన్ను మీ నాన్న దగ్గరకు చేరుస్తాను కదా. కోట్టు, నన్ను నమ్ము. నాకు నాన్న కావాలి. ఏడవకు, నా బుజ్జివు కదా, నా బంగారు తల్లివు కదా, నీకేం కానివ్వను. నాన్న కావాలి. అవునా? అమ్మ కనపడట్లేదా? ఎప్పటి నుంచి కనిపించట్లేదు? లాయర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాం కదా అన్నయ్య. నేను చిన్న బట్టలు సర్దుకునే హడావిడిలో ఉన్నాం. అమ్మమ్మ వచ్చి అమ్మ కనిపించడం లేదని చెప్పింది. ఒకసారి ఫోన్ చేయలేకపోయారా? చేశామన్నయ్య. అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. అమ్మ ఫోన్ ఎక్కడైనా మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. నేను కాల్ చేస్తాను, మీరేం కంగారు పడకండి, సరేనా? సరే అన్నయ్య. నానా, నానా, లాయర్ గారి దగ్గర అగ్రిమెంట్ అయ్యాక అమ్మతో నువ్వేమైనా మాట్లాడావా? తనని కలిసావా? నేను ఆవిడ్ని కలవడం ఏంటి? ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? కలిసావా లేదా? కలవలేదు. పోనీ ఫోన్లో ఏమైనా మాట్లాడలేదు. మీరు అమ్మని ఏమైనా హర్ట్ అయ్యేలా మాట్లాడారా? అసలు మాట్లాడలేదంటే హట్ అయ్యేలా మాట్లాడారా అంటావేంటి? అసలు నువ్వెందుకు నన్ను ఇలా క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నావు? అమ్మ ఇంట్లో లేదంట, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంట. ఓ అలాగా? నిజం చెప్పండి నాన్న, నా దగ్గర దాచే ప్రయత్నం చేయకండి మీరు. ఏం మాట్లాడుతున్నావురా? నీ దగ్గర దాయాల్సిన అవసరం నాకేంటి? ఆవిడ కనపడకుండా పోవడానికి నాకు సంబంధం ఏంటి? అసలు నా మీదే ఎందుకు డౌట్ పడుతున్నావో నాకే అర్థం కావడం లేదు. నేను టెన్షన్ పడుతుంటే చాలా కేర్లెస్గా ఓ అలాగా అంటున్నావే, అందుకని. మీకు అమ్మ ఇక్కడికి రావటం ఇష్టం లేదు కదా, రాకుండా ఉండడానికి ఏదైనా చేసుంటారేమోనని డౌట్. నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? ఆవిడ రాకపోకల గురించి నేనేం ఆలోచించలేదు, తననేం అనలేదు. అసలేమైందిరా? ఎందుకు మీ నాన్నని అలా ప్రశ్నిస్తున్నావు? అమ్మ ఇంట్లో లేదంట, ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదని మధు ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ కనపడకుండా పోవడానికి కారణం నేనని అనుమానించి ప్రశ్నలు వేస్తున్నాడు. అయినా తనేం చిన్నపిల్ల కాదు కదా తప్పిపోవడానికి. ఏ పని మీద వెళ్ళిందో? ఆవిడకి ఇలాంటివన్నీ అలవాటే కదా. తను చేసే పనులేవి ఎవరికీ చెప్పదు కదా. తనే వస్తుంది, నువ్వేం కంగారు పడకు. అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? తనకేమైనా జరిగిందా?